మచిలీపట్నాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాడేపాలెం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్థానిక నేతలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. దుర్గంబాపుం, సత్యనారాయణపురం, వాడేపల్లెంలో గ్రామ సభ నిర్వహించి స్థానిక సమస్యలపై గ్రామస్తులకు మంత్రి ఆరా తీశారు. కోస్తా తీరాన్ని పారిశ్రామికంగా రూపుదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నారు. ఏడాదిలో బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దానికి అనుసంధానంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కూటమి పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గ్రామ దర్శిని కింద గ్రామాల సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాడపాలెం పంచాయతీలో వాడపాలెం పంచాయతీ హ్యామ్లెట్స్గా ఉన్నటువంటి వెంకటదుర్గాంపురం, అలాగే సత్యనారాయణపురం, అలాగే కొత్త వాడపాలెంలో సభలు పెట్టుకుని జేజేఎం కింద జలజీవన్ మిషన్ కింద వచ్చింది. ఆ ఫండ్స్తో ఇంటింటికి 2 గ్రామాలకి హ్యాబిటెట్స్కి ఇవ్వడానికి అవకాశం ఇది ఏర్పాటు చేస్తున్నాం. అలాగే డ్రైనేజ్ కూడా ఇక్కడ 7 కిలోమీటర్లు వచ్చింది. ఈ 7 కిలోమీటర్లు ఫేజ్ వైజ్గా సంవత్సరానికి ఒక 2 కిలోమీటర్లు చొప్పున రాబోయే 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం. అట్లాగే ఇక్కడ కొంత ఉప్పు నీళ్లు పోటుకి ఎక్కేస్తా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్పాం. దానికి అవుట్ఫాల్స్ ఫీల్స్ కూడా మనం ప్రపోజల్ పెట్టాం. దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ రైతులు చెరువులు తోపడానికి కూడా అడిగారు. దాని గురించి కూడా అధికారులతో మాట్లాడి చెరువులు అలాగే కొన్ని పరిశ్రమలు రావడం, పోర్టు కూడా అవుతుంది కాబట్టి 1 year పోర్టు వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఇక్కడికి పోర్టు ఆధారిత, అలాగే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి, కొన్ని ఆక్వాకి సంబంధించి ఇక్కడ కొన్ని పార్క్స్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక కార్యాచరణ తయారు. ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఒక టీం వర్క్తో ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు అందరూ కూడా సహకరించాలని కోరుతాను. దగ్గర మనం 60 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లో మేము మండలంలో తీసుకొచ్చాం. సాస్కి కింద కానీ, MGNRGS కింద కానీ, అలాగే కొన్ని హాస్పిటల్ హెల్త్ సెంటర్స్ పెడుతున్నాం. మళ్ళీ R&B నుంచి మళ్ళీ అదనంగా వేరే ఉంది. R&B నుంచి దగ్గర ఒక 100 కోట్ల పైనే R&B నుంచి తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ నుంచి కూడా కొన్ని కొత్త బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, కొత్త రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. కనెక్టివిటీ కూడా కొత్త కనెక్టివిటీ తీసుకొస్తున్నాం. తద్వారా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది, ఆయా గ్రామాలు కూడా అభివృద్ధి వస్తాయి. అదే కాకుండా తీర ప్రాంతంలో ఒక నేషనల్ హైవే కూడా ప్రయత్నం చేస్తున్నాం.